వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రభుత్వం పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, గతంలో తాము పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను రద్దు చేస్తుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల సొంతింటి కలను నాశనం చేయడానికే చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది పేదలకు ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి ఉన్న వాటిని లాక్కునే రద్దుల ప్రభుత్వం అని మరోసారి రుజువైందని ఆయన విమర్శించారు. ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారో, వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సిపోయి మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా, వారి ఉసురు పోసుకుంటారా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమం వివరాలను జగన్ వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 71.8 వేల ఎకరాల భూమిని సేకరించి 31.19 లక్షల మంది పేద మహిళలకు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు అందించామని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణంలోనూ తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని జగన్ తెలిపారు. మొత్తం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభిస్తే రాష్ట్రంలో 17,005 కొత్త కాలనీలు రూపుదిద్దుకున్నాయని వివరించారు. కరోనా వంటి తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని కూడా తమ 5 ఏళ్ల పాలనలో 9 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు. 2023 అక్టోబర్ 12న ఒకే రోజు 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్ర సృష్టించామని, చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఘనత సాధించారా అని ప్రశ్నించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని, ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదా అని నిలదీశారు. తమ హయాంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇల్లు పట్టాలు ఇస్తే సామాజిక అసమతుల్యత వస్తుందంటూ కోర్టుల ద్వారా స్టేలు తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇల్లు కట్టని స్థలాలను వెనక్కి తీసుకొని వాటిని ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల కోసం కేటాయిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పేదల పక్షాన న్యాయ పోరాటం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు దిగుతామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.